ఇదేం పంచాయతీ మావా, అటు ఏపీ ఇటు తెలంగాణ పోలీసులకే పిచ్చి లేపేసిండ్రు. ఓ దొంగ కోళ్ల పంచాయతీ పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది. ఆంధ్రప్రదేశ్లో కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజుల క్రితం చోరీకి గురయ్యాయి. 4 లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రంగనాథ్. 10 రోజుల తర్వాత బాధితుడే తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దమ్మపేటలో చోరీకి గురైన తన పందెం కోళ్లు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో చింతలపూడికి చెందిన పోలీసులు కోళ్ల కోసం దమ్మపేట వచ్చారు. 4 కార్లలో నేరుగా శేషగిరి అనే వ్యక్తి ఇంట్లోకి ఏపీ పోలీసులు ప్రవేశించి అతని భార్యను బెదిరించి దొంగ కోళ్లు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. అంతేకాదు ఇంటి గేట్లు మూసివేసి సీసీ కెమెరాలు పగలగొట్టారు. హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. భర్త లేడని చెప్పినా వినకుండా ఏపీ పోలీసులు హల్చల్ చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న 2 కోళ్లను తీసుకుని తమ కార్లలో వేసుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని దమ్మపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఏపీ పోలీసులను స్టేషన్కు తరలించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడుతూ ఇంట్లో వస్తువులు చిందర వందర చేశారని బాధిత మహిళ దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనలో చింతలపూడి పిఎస్కు చెందిన పోలీస్ ఉన్నత అధికారులు దమ్మపేటకు వచ్చి తమ పోలీసులను విడిపించుకుని వెళ్లారు. దొంగ కోళ్ల పంచాయతీ చివరికి పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.